హాయ్ అండి, నమస్తే. నేను మీ అనుప. వెల్కమ్ టు తెహల్యాస్ కిచెన్. ఈరోజు మనం లంచ్ బాక్స్లోకి క్విక్ అండ్ ఈజీగా టమాటా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి. మీడియం సైజ్ టమాటాలు 2 సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 2 పట్టా, 2 లవంగా, 2 ఇలాచి, ½ టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు, ఉప్పు రుచికి తగినంత, పసుపు ½ టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే గరం మసాలా, టమాటా ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇవి 2 నిమిషాలు ఫ్రై అయిన వెంటనే ఇందులోకి కారం, కొత్తిమీర వేసి మరొకసారి కలిపేసుకొని సిమ్లో 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఇది బిగినర్స్ కోసం, బ్యాచిలర్స్ కోసం పర్ఫెక్ట్ రెసిపీ అనొచ్చు. చాలా డెలీషియస్గా ఉంటుంది. టమాటాలు మగ్గిపోగానే నూనె పైకి తేలుతుంది. సో ఆ టైంలో మనం ఏ గ్లాస్తోనైతే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తోని 1½ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కరెక్ట్ 1½ అయితే రైస్ మంచిగా పుల్లలుగా వస్తుంది. 1½ గ్లాస్ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాలు పెట్టుకోవాలి. అలా మసలంగానే మనం నానబెట్టిన బియ్యాన్ని వేసేసుకోవడమే. బియ్యం వేసుకునేటప్పుడు జాగ్రత్త. ఇది నానబెట్టిన బియ్యం కాబట్టి మెల్లిగా ఒక్కసారి అలా కలిపేసుకోవాలంతే. ఎక్కువ కలపొద్దు, బియ్యం ఇరిగిపోతుంది. అలా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే విజిల్కి. కరెక్ట్ 3 అంటే 3 విజిల్స్ పెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. 3 విజిల్స్ చాలు. 3 విజిల్స్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కకు పెట్టేసుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒకసారి అలా పైకి కిందికి అనేసుకుంటే అయిపోయింది మన టమాటో రైస్. సో మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.